వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులందరికీ వందనాలు. అనుకున్నట్టే జరిగింది. నాకైతే పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు ఇది. ఈ ఇష్టం లేకుంటేనే అయిష్టంగానే ఒత్తిడిలనే ఈ ప్రభుత్వము కులగణన జరిపింది. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 42% బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్స్ కల్పిస్తామని అయితే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినరో దానికి కాకుండా ఎలక్షన్స్కు పోతున్నారని చెప్పని వాళ్ళు ప్రకటనలు చేసినప్పుడు దాని మీద ఒత్తిడి చేసి పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ తరఫున చాలా సందర్భాల్లో మంత్రులతో కావచ్చు, ముఖ్యమంత్రితో కావచ్చు, చాలా సుదీర్ఘంగా ఈవెన్ బీసీ కమిషన్తో కూడా చర్చలు చేసి ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడిలో అయిష్టంగా చేసిన లెక్కలు తప్పుల తడకలే అవుతాయని చెప్పని మొదటి నుంచే అనుకున్న విషయం అనుకున్నట్టుగానే జరిగింది. ఏ రాజకీయ పార్టీకి కూడా తెలంగాణలో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి కూడా నిజంగా కూడా చిత్తశుద్ధి లేదు. బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి, వాళ్ళను సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇన్జస్టిస్ను మేము వాటికి ఫుల్ స్టాప్ పెడతామని చెప్పని మాత్రం వాళ్ళకి ఎవరికి అనిపిస్తలేదు. తప్పుల తడక, అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాల అంకెలతోటి అసెంబ్లీని ఆగం పట్టించారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు. దానికి ధీటుగా అంటే బోకస్ బక్వాస్ మాటలు కూడా అన్ని బక్వాస్ మాటలు, బేకార్ మాటలు మాట్లాడుతారు అసెంబ్లీలో కూర్చొని రాజకీయ పరమైన స్టేట్మెంట్. అందుకే కడుపు గాలి కసితోటి కొందరు చింపుతున్నారు, కొందరు కాలబెడుతున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు కాలబెట్టుడు చించుడు కాదు, కూలగొట్టాలి. ఈ ప్రభుత్వాలను కూలగొడతారనే భయం ఈ బీసీ వర్గాలు కల్పించకపోతే ఆ చైతన్యం మన వర్గాలకు రానంత మట్టుకు మనతోటి ఈ అంకెల గారడీతోటి ఈ బద్మాషి చేస్తూనే ఉంటారు ఈ నాయకులు. మనము పైసలకు అమ్ముడు పోయినంత కాలం, మనకు రాజకీయ చైతన్యం రానంత కాలం, ఓట్లు పైసలు తీసుకొని వేసినంత కాలం మనం ఇట్లనే అబాస్ పాలవుతుంటాం, అవమానాల పాలవుతుంటాము. ఇప్పుడు చెప్పారు కదా శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఎంత ఫిగర్లు ఎంత అంకెలు చెప్పిందని కళ్ళ ముంగడ కనబడుతున్నది. అంటే అగ్రకులాలోళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటుండ్రు, అగ్రకులాలోళ్ళే సంసారాలు చేస్తుండ్రు, అగ్రకులాలోళ్ళే పొరగాలని అంటున్నారు. బీసీలు ఎవరు పెళ్లిళ్ళు చేసుకుంటలేరు, బీసీలు సంసారాలు చేస్తలేరు, బీసీలకు పొరగాళ్ళు అయితే లేరా? 52% వరకు ఉన్నదని చెప్పి మన సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నదని చెప్పి గత ప్రభుత్వంలో మొత్తుకుంటున్నారు. ఈయన అంటాడు ఇది ఎట్లా తీసుకుంటాం, లెక్కకే తీసుకోమని ఒకప్పుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ దాన్ని లెక్కకి తీసుకొని పరిగణలోకి తీసుకొని బీసీల సంఖ్య, ఓసీల సంఖ్య తక్కువైందని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. ఇదంతా ఏంటంటే ఈయనటోడు ఉన్నాడు కదా, జనం పిచ్చోళ్ళు అనుకొని మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి అయితే. ఆయనకు అంటే ఆయన తలకాయలో ఉన్నది సామాన్య, తలకాయల సామాన్ లేదు అంటలేను, కానీ మన జనాలకు తలకాయ లేదని చెప్పని ఆయన మరొకసారి రుజువు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు చాలా భీష్మించుకొని కూర్చున్నారు. ఇక్కడ నుంచి కింది దాకా డేటా కూడా పోతున్నది. ఇంతకుముందు మీరు అన్నదే, మీరు చెప్పిందే పాట అన్నట్టుగా నడిచింది. ఇలా సోషల్ మీడియా వచ్చి కింది దాకా కూడా ప్రతి ఊర్లలో కూడా 3 వాట్ల కాడ కూర్చున్నా కానీ ఏ ఇంటి కాడ కూర్చున్నా చదువుకునే పిల్లల దగ్గర దాకా ఇన్ఫర్మేషన్ పోతున్నది. పోయేటోళ్ళు కూడా తీసుకుపోయేటోళ్ళు కూడా చాలా గట్టిగా బలంగా తీసుకుపోతున్నారు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నడుస్తున్నారు. కానీ నేను 50 మంది తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం సమాజం చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% బీసీలు అన్నారు, ఎస్సీలకు 18% అని చెప్పారు, ఎస్టీలకు 12% అని చెప్పారు. అంటే మొత్తం 72% అవుతున్నది. ఈ 72% వీళ్ళేం తెలియలేకేం పెట్టలే, మన ఓట్ల గురించి అని పెట్టిరు. కానీ ఇప్పుడు చట్టం మాత్రం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు నిజంగానే ఇక్కడ చట్టం చేసి ఢిల్లీకి పంపితే ఢిల్లీ వాళ్ళు రాష్ట్రపతితో పంపిస్తారా లేదా అనేది అప్పుడు వాళ్ళకు ఇప్పుడు బీజేపీ చెప్తాను మేము బీసీలకు వ్యతిరేకం కాదని మాట్లాడుతుంది కదా, అసలు వ్యతిరేకమా కాదని అసలు సంగతి అప్పుడు బయటపడుతుంది. మీరు వెంటనే ఆ పని చేయాలి. ఈయన పని చేయడు, ఉట్టి అంకెలు చూపించారు కానీ దాని మీద ఒక తీర్మానం కాదు, చట్టం కాదు, ఏం చేయలేదు. చేసే ఉద్దేశంలో కూడా వాళ్ళు లేరు. అందుకనే ప్రజా ఉద్యమాలు, బీసీల ఉద్యమాలు, ఈవెన్ ఎస్సీలకు కూడా నష్టం జరుగుతున్నది, ఇలా ఎస్టీలకు కూడా నష్టం జరుగుతున్నది. అందరు తయారు కావాల్సిన అవసరం ఉన్నది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో వాళ్ళు ఇప్పుడు పెట్టదలుచుకున్నారు, వాటిని పెట్టకుండానే ప్రయత్నం చేయాలి. ఒకవేళ పెట్టినా కానీ స్వతహా బీసీల గురించో, ఎస్సీల గురించో, ఎస్టీల గురించో, ముఖ్యంగా బీసీల గురించి పనిచేసేటువంటి ఇండిపెండెంట్స్ అయినా కానీ సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి. కానీ ఈ పార్టీలకు మాత్రం ఇప్పుడు ఈ పార్టీ అయిపోయింది కనుక గతం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఒకటే ముంగడ పడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ తప్పులను ఎండగడతం చేస్తారు. కానీ ఈ తప్పుల తడక మొత్తం చేసింది వాళ్ళే. 34% ఉన్నది, 18% తీసుకొచ్చి సర్వనాశనం చేసిరు. ఇప్పుడు కొత్త దొంగలను చూసి పాత దొంగలను మర్చిపోవద్దు. పాత దొంగ దొంగే, కొత్త దొంగ దొంగే, ఇంకోడు కూర్చొని మాట్లాడాడు ఢిల్లీ ఉన్నోళ్ళు కూడా దొంగే. బీసీల పరం కాడికి వచ్చే వరకు అందరి దొంగ మాటలే ఉన్నాయి. వీళ్ళే కనుక చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ సూక్ష్మంగా మీరు అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాలల్లో
యువకులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు గ్రామాలలో మీరు కూడా చర్చ చేయండి, ఈ డేటా పెట్టుకొని అందరి ఇళ్లకు పోయి ఎవరినైతే ప్రాపర్ ఉన్నారో వాళ్ళు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రయత్నం జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.